పెరిగిన పెట్రోల్ ధరలతో డెలివరీ బాయ్స్ కు కష్టాలు వచ్చాయి. రోజు 500 రూపాయల పెట్రోల్కే ఖర్చు చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. సగం సంపాదన పెట్రోల్కే ఖర్చు చేస్తామంటున్నారు. డెలివరీ బాయ్స్ ఫుడ్ తో పాటు నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నారు. పెట్రోల్ ధరల పెరుగుదలతో ఏలూరులో 4000 మంది డెలివరీ బాయ్స్ ఉపాధిపై దెబ్బ పడింది. సబ్సిడీపై ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవ్వాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఏలూరు నుంచి అందిస్తారు. పెట్రోల్ ధరలు పెరగడంతో ప్రధానంగా డెలివరీ బాయ్స్ పై ఈ భారం పడింది. అటు స్విగ్గీ, జొమాటో, ఇతర అనేక యాప్ల ద్వారా కూడా ఈరోజు డెలివరీలు ఇస్తున్నారు. అటు స్టార్టప్ కంపెనీలు పెట్టి యువత కూడా అటు ఏలూరులో స్నాప్జో అనేటువంటి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా అనేక డెలివరీలు నగరంలో ఇస్తూ సర్వీస్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రజలు ఈరోజు మండు టెండలు ఉన్న సమయంలో కానీ, వర్షాలు వరదలు ఉన్న సమయంలో కూడా అనేక చోట్లకు డెలివరీలు ఇవ్వడం చూస్తాం. మరి వారి మీద ఈ ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది ఇక్కడ? దాంతో మన నిర్వాహకులు కూడా ఇప్పుడు అంటున్నారు, ఏంటి ఈరోజు పెట్రోల్ భారం పెరిగింది, ఎలా మీకు ఎలాంటి భారం పడుతుంది? సార్ మామూలుగా ఏంటంటే మాలాంటి డెలివరీ బాయ్స్ అందరూ డిపెండ్ అయ్యి బతికేది ఈ డెలివరీ ఇదే పెట్రోల్ మీదే. మోస్ట్లీ ఈవీ అంటే ఎవరి దగ్గర లేదు. సో ఇప్పుడు వచ్చేసి ఈ 10% కూడా ఈవీ ఎవరు యూజ్ చేయట్లేదు. మాలాంటి వాళ్ళకి ఈవీ బండి కొనాలంటే కనీసం చాలా కష్టం అవుద్ది. సో మా సైడ్ నుంచి ఏంటంటే దాదాపు 4 రోజుల నుంచి చూసుకుంటే 9 రూపాయల దాకా పెరిగింది పెట్రోల్. సో ఇలా అయితే మేము జనం మీద బడ్డీని వేయలేము, యాప్ తరపు నుంచి జనమే బడ్డీని వేయలేము. అలాగని చెప్పి మా జోబులో డబ్బులు ఇవ్వాలంటే మా లాంటి స్టార్టప్స్కి చాలా కష్టం. మేము కానీ మా ఫౌండర్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పటికే ఈ విషయంలో. సో మా కోసం గవర్నమెంట్ కొన్ని ఏదో ఒకటి మాకు హెల్ప్ అయ్యేలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈవీ బైక్స్ ఉన్నాయి. సో ఈవీ బైక్స్ మీద ఫస్ట్లో సబ్సిడీ వదిలేరు. తర్వాత అది ఎప్పుడైతే ఈవీ బైక్స్ జనానికి అవసరం అని తెలిసిందో ఇవ్వడం ఆపేశారు. సో ఇప్పుడు ఇలా ఏలూరులో ఇలా యాప్ల మీద ఆధారపడి డెలివరీ చేసే వాళ్ళు మినిమం 4000 మంది ఉంటారు. ఆ 4000 మీద ఆధారపడి 16,000 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళందరినీ వాళ్ళు పెంచాలంటే ఓన్లీ వాళ్ళు డెలివరీ చేయాలి. రోజు వాళ్ళు డెలివరీ చేస్తే వచ్చేది వాళ్ళకి 1000 రూపాయలు. అందులో పెట్రోల్కి 400 అయితే 600లో మండెండ్లో తిరిగి మళ్ళీ దీనికి టైమింగ్ అవర్స్ అంటూ ఏమి ఉండవు సార్. సో టైమింగ్ అవర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జాబ్కి వెళ్తే గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ మినిమం 8 to 12 అవర్స్ ఓటీ అలా ఉంటుంది. కానీ 18 గంటలు కూడా డెలివరీ కొట్టే వాళ్ళు నేను చూశాను, చాలా మంది చూశాను. ఏంటంటే వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ బాగోక. సో అలాంటి వాళ్ళకి చాలా చాలా ఎఫెక్ట్ పడుద్ది పెట్రోల్ రేట్ పెరగడం వల్ల. దాదాపుగా రోజుకి 2 రూపాయలు చొప్పున పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. 80 పైసలు, 2 రూపాయలు, 80 పైసలు. సో ఇది ఎక్కడ దాకా వెళ్తుందో కూడా మనం చెప్పలేము. సో అది కొంచెం సార్ట్ అవుట్ అయ్యేలాగా. సాధారణంగా డెలివరీ బాయ్స్ కి సంబంధించి రోజుకి ఎన్ని లీటర్లు వాడుతూ ఉంటారు? ఇప్పుడు దాని మీద రోజుకి ఎంత భారం పడి ఉండొచ్చు? మామూలుగా అంటే 8 గంటలు డెలివరీ చేస్తే అతను కనుక ఒక 6-7 లీటర్ల దాకా పెట్రోల్ అతనికి ఇది అవుతుంది. సో 6-7 లీటర్లకి ఖర్చు ఈ రోజు పెట్రోల్ రేట్ చూసుకుంటే మనకి 110 రూపాయల దాకా ఉంది. సో 6-7 లీటర్లు 110 రూపాయలు ఇంటూ 600 దగ్గరగా అతనికి 600-700 పెట్రోల్కి అయిపోతుంది. సో ఆ 700 కాక తను ఇంకొక 700 సంపాదించుకోవాలి. ఆ 700 సంపాదించుకోవాలంటే మేమేం చేయాలి? జనం మీద భారం వేయలేం ఆ ఎక్స్ట్రా అమౌంట్కి. మేము ఇన్సెంటివ్ రూపంలో ఏదో ఒకటి అతను కల్పించాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మా జోబులో డబ్బులు తీసి ఇచ్చేటప్పటికి మా స్టార్టప్స్కి వచ్చేసరికి చాలా తక్కువ కమిషన్ మాది. సో మాకు మిగిలేదు చాలా తక్కువ. సో ఏంటంటే దీనివల్ల జనం మీద మేము బడ్డీని వేయలేం. జనం మీద బడ్డీని అయితే ఎవరు ఆర్డర్ పెట్టడం మానేస్తారు. సో ఏదైనా ఒక ఇన్నోవేటివ్ థాట్తో మాలాంటి అంటే మన లోకల్గా మనం ఏదైనా చేద్దాము, మనది లోకల్గా ఏదైనా బిల్డ్ చేద్దామని మాలా ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చిన వాళ్ళది ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈవీ సబ్సిడీ అయితే తీసుకొస్తే ప్రతి యూత్కి చాలా యూజ్ అవుద్ది. కంపెనీలు పెట్టి స్నాప్జో అనే ఒక డెలివరీ కొత్తగా ఏపీలోనే ఇది దాదాపు అనేక నగరాలకు విస్తరిస్తుంది. ఇందులో పనిచేస్తున్న డెలివరీ బాయ్ కూడా ఉన్నారు. ఏంటి బాబు, ఏంటి ఎప్పటి నుంచి చేస్తున్నావు నువ్వు? ఎలా ఉంది ఇందులో చేస్తే? నేను 3 months నుంచి చేస్తున్నాను సార్. నేను కాలేజ్కి వెళ్ళి పార్ట్ టైం జాబ్గా స్నాప్జో చేసుకుంటాను. మా అన్నయ్య సజెస్ట్ చేశాడు. అయితే నేను ఒక 1K అలా ఎర్న్ చేస్తాను సార్ డైలీ. పెట్రోల్కి అందులో 500-600 అలా అయిపోతుంది. పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం వల్ల నాకు చాలా అంటే ఇన్కమ్ రావట్లేదు. అదే సార్. అంటే ఎలా ఉంది మరి ఇంట్లో గిట్న అవ్వాలంటే ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది? ఇప్పుడు పెరిగిన భారంతో ఎలా ఉంది? పెట్రోల్ రేట్లు కొంచెం తగ్గించాలి సార్. నా ఫ్రెండ్స్ కూడా ఒక 20 members దాకా పనిచేస్తున్నారు ఇందులో. వాళ్ళ పొజిషన్ కూడా ఇంకా బైక్స్ ఉన్నాయి కదా సార్, ఇవి పెట్రోల్కి ఎక్కువ అయిపోతుంది. ఎలక్ట్రిక్ బైక్స్ కొనుక్కుందామంటే 1 lakh 1.30 lakh అలా ఉంటున్నాయి బైక్స్. అంటే డైలీ 2 రూపీస్ చొప్పున పెరిగిపోతుంది సార్. అలా అయితే మేము ఇన్కమ్ సంపాదించలేము, పెట్రోల్కే వెళ్ళిపోతుంది. ఇంకా మేము ఎండలో కష్టపడి చేసుకున్న ఇన్కమ్ మేము సరిగ్గా రావట్లేదు సార్ మాకు.
పెట్రోల్ రేట్లు తగ్గిస్తే ఎలక్ట్రిక్ బైక్స్ కొనుక్కోకుండా మేము చేసుకుంటాం. వీళ్ళకు సర్వీస్ చేసేందుకు డోర్ డెలివరీలు చేస్తూ అనేక మంది వృద్ధులు కానీ ఇళ్లలోంచి బయటికి రాలేని వారు కూడా అటు డోర్ డెలివరీ ఇస్తున్నారు. కేవలం ఫుడ్ ప్రొడక్ట్సే కాకుండా నిత్యావసరాలు కానీ మెడిసిన్ కానీ ఇలా అనేకం కూడా ఈరోజు డోర్ డెలివరీలు అందిస్తున్నటువంటి వేలాది మంది బాయ్స్ మీద కూడా ఈరోజు ఈ పెట్రోల్ భారం అనేది కూడా పడింది. ఖచ్చితంగా అయితే ఒక సర్వీస్ సెక్టర్గా తమను తీసుకొని సబ్సిడీపై ఈవీ వెహికల్స్ అంటే ఛార్జింగ్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అందించాలనేది కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా అటు ప్రధానంగా కూడా పెరుగుతున్నటువంటి ధరలు పెట్రోల్ ధరలు ఏవైతే ఉన్నాయో గడిచిన వారం రోజుల్లోనే ₹8 వరకు కూడా పెరిగాయి కాబట్టి ఆ ధరలు కూడా తగ్గించి నియంత్రించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈరోజు డెలివరీ బాయ్స్ కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్ ఏలూరు నుంచి.